అందరికీ నమస్కారం. హిందూ ధర్మం మీద లేదా ఈ భారతదేశం మీద ఎలాంటి వ్యూహాత్మక దాడులు జరుగుతున్నాయి, మనం ఊహించనటువంటి రీతిలో కుట్రలు చేస్తూ ఉన్నారు అనేది మీకు ఈ వీడియో ముఖతః చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది వరకు కొంత సమాచారం మీకు ఇటువంటిదే అంది ఉన్నా కూడా ఈ యాంగిల్లో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన మీద దాడి చేస్తున్నవాడు రూపం ఏమి ధరించున్నాడు అంటే మన రూపమే. కనుక ఇది చాలా ప్రమాదకరమైన ఆట. ఈ ఆటలో పావులు కాకూడదనే ఉద్దేశ్యంతోనే ఇది చేస్తూ ఉన్నా. ఇటీవల విజయవిహారం రమణమూర్తి గారి పైన ఒక హిందుత్వవాదం చెప్పుకునే వ్యక్తి దాడి చేశాడు, చెప్పుతో కొట్టాడు. ఒక టీవీ డిబేట్లో భాగంగా రెచ్చిపోయిన వాడిదే తప్పు, రెచ్చగొట్టిన వాడిది తప్ప రేట్ అనేది తర్వాత సంగతి. సిద్ధాంతపరమైన చర్చ జరుగుతున్న సమయాన కేవలం 5-10 నిమిషాల్లోనే భౌతికమైన దాడులకు దిగటం అనేది హీరోయిజం అనిపించుకోదు నా దృష్టిలో. అనవసరమైనటువంటి వివాదానికి లేదా అవతల వ్యక్తిని ఒక పాపులారిటీ కేటగిరీకి చేర్చడానికి ఉపయోగపడుతుంది. అయితే ఆ దాడిని నేను ఆల్రెడీ ఇంతకుముందు చేసిన వీడియోలో ఖండించాను. కానీ ఇక్కడ దాడిని మాత్రమే ఖండిస్తూ ఉన్నాను. విజయవిహారం రమణమూర్తి హిందూ ద్వేషి, హిందూ వ్యతిరేకి. భారతదేశంలో విచ్ఛిన్నకారులు ఎంతమంది ఉన్నారో అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ విచ్ఛిన్నకర శక్తి అని నేను తప్పకుండా నా అభిప్రాయాన్ని చెప్పగలను. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియోలు చేయలేదు అతని మీద, కానీ ఆయన కంటెంట్ని గమనిస్తే చాలా ఈజీగా అతడు ఒక దీర్ఘకాలిక లక్ష్యాలతో కూడుకుని ఉన్నటువంటి హిందూ వ్యతిరేకి అని అర్థమైపోతుంది. హిందూ వ్యతిరేకి అనే దానికంటే భారత వ్యతిరేకి అంటేనే కరెక్ట్. జై భారత్ అనే టైటిల్ ఉన్నటువంటి సంస్థను పెట్టుకున్నంత మాత్రాన భారతదేశానికి జయము కలగాలి అని కోరుకుంటున్న వ్యక్తిగా అతన్ని నేను చూడను. ఎందుకంటే పక్కా ఆధారాలు ఉన్నాయి. ఆయన మాటలే ఆధారాలు. పెద్దగా మనం ఏమి ఛేదించక్కర్లేదు, ఆపరేషన్స్ చేయక్కర్లేదు. ఆయన మాటల్లోనే ఎంత విషం ఉంది, ఎంత వైషమ్యాలు కలిగించే అంత వ్యూహం ఉంది. ఇవన్నీ కూడా మనకు అర్థమైపోతూ ఉంటుంది. సరే, ఇటువంటి వ్యక్తుల్ని మనం ఎలా ట్యాకిల్ చేయాలి అంటే మేధోపరమైనటువంటి దారిలోనే ట్యాకిల్ చేయాలి. ఆయన వాదనలో అర్థం లేదు, ఇంకా చెప్పాలంటే అది ప్రమాదకరమైనటువంటి భావజాలం అని చెప్పగలగాలి. ఆయన కూడా కోరుకుంటున్నాడు భారతదేశం ఇలా ఉండాలి, అలా ఉండాలని. కానీ అలా ఉండటం మూలాన ఈరోజు ఈ స్థితిలో హిందువులు ఉన్నారు అని మనం గట్టిగా చెప్పొచ్చు. మన జరిగిన డిబేట్లో కూడా ఏమంత విమర్శలు చేస్తున్నాడు ఆయన, చాలా ఈజీగా వాటిని కొట్టిపారేయచ్చు. వాటి గురించి కూడా నేను సెపరేట్గా మాట్లాడతాను. ఇక హిందూ వ్యతిరేకుల భయంకరమైన రాక్షస క్రీడ గురించి నేను క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి అర్థం చేసుకోండి. ఒక 3 ఉదాహరణలు కూడా ప్రస్తుత సమకాలీన పరిస్థితుల నడుమ మీకు చూపిస్తాను వ్యక్తుల రూపంలో. అందరిది ఒకటే ప్లాన్, ఒకటే మాట, ఒకటే ఆట. వీళ్ళందరికీ ముడిసరుకు ఎవరు అంటే హిందువులు. కాబట్టి ఒకసారి ఆలోచిద్దాం. జాషువా ప్రాజెక్ట్ అండ్ కాలేబ్ ప్రాజెక్ట్ గురించి కూడా మీకు అంచనా ఉంటుంది. అవన్నీ కూడా నేను మరలా ఒక సెపరేట్ వీడియోలో ఆ వెబ్సైట్లో ఓపెన్ చేసి చెప్తాను. ఇవి ఎంత వ్యూహాత్మకంగా, ఎంత దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేస్తూ ఉంటాయంటే భారతదేశంలో మూలల్లోకి వెళ్ళి తమ మతాన్ని వ్యాప్తి చేయాలి అని చెప్పేసి ఎన్నో లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఇన్సైడ్ ఇండియాలో కొంతమంది విద్రోహుల్ని కొనుక్కొని అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా నుంచి చేస్తున్నటువంటి ఒక దాడి, ఒక యుద్ధం. ఇక్కడ యుద్ధం అంటే కేవలం బాంబులతో మోతలు మోగించుకునేవే కాదు, ఇది కూడా యుద్ధమే. ఇప్పటికే మన భారతదేశం మ్యాప్ తీసుకుంటే మన డెమోగ్రఫికల్ చేంజెస్ అవన్నీ కూడా భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల నుంచి హిందువులు మాయమైపోయారు, అంటే తక్కువ స్థాయికి పడిపోయారు. అవన్నీ కూడా నేను చెప్తాను. దయచేసి ఛానల్ని ఫాలో అయితే అన్నీ ఒక వీడియోలో చెప్పలేం. కనుక ఇలాంటి సమాచారం, అంటే మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకునే సమాచారాన్ని మనం వీటి ద్వారా పెంపొందించుకోవచ్చు. మన నెక్స్ట్ జనరేషన్ని కూడా అప్రమత్తం చేయొచ్చు. అది నా ఉద్దేశం. అందుకని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత వీళ్ళు ఎంచుకునేటటువంటి రాగం, పల్లవి, తాళం అన్నీ కూడా ఎలా ఉంటాయి, ఏ మాత్రం గ్రామర్ మిస్టేక్స్ లేకుండా ఎంత బాగా వీళ్ళు వ్యాకరణ సిద్ధి కలిగి ఉన్నవాళ్ళో నేను చెప్తాను చూడండి. అందరూ కూడా చెప్పేది ఏంటి అంటే నేను కూడా హిందువుని, ఏమంటారు వాళ్ళు మన మీద దాడి చేస్తూ, నేను కూడా హిందువునేనండి, రోజుకు 3 సార్లు పూజ చేస్తాను, 4 సార్లు గంట కొడతాను అని చెప్తాడు. ఎంత బొట్టు పెట్టుకుంటాడు. ఇప్పుడు రమణమూర్తి గారు చూడండి, ఎంత గడ్డం, చూడంగానే ఒక ఋషి ఎటైరు, ముని ఎటైరు, సాధువు ఎటైరు. కాషాయం కడితే ప్రపంచం అంతా తల్లకిందులు అయిపోద్ది. అట్లాంటి రేంజ్లో ఉన్నటువంటి లుక్స్ అవి. అంత మాత్రాన హిందువు అయిపోతారా? ఆ తర్వాత వీళ్ళందరూ కూడా రాముడికి, కృష్ణుడికి, జై శ్రీరామ్కి, అలాగే జై శ్రీకృష్ణ ఇలాంటి నినాదాలకి వ్యతిరేకం. అంతేకాకుండా జై మాతాజీ, జై భవానీ వీటికి కూడా వ్యతిరేకమే. మరి ఎట్లా హిందువులు అవుతారు అంటే వీళ్ళు చెప్పేటటువంటి ఆన్సర్ ఏంటంటే రాముడు, కృష్ణుడు మాత్రమేనా హిందూయిజం, హిందూ ధర్మం, అట్లంటే మేము ఒప్పుకోము.
రాముడు అది, రాముడు ఇది. ఇదే విజయ విహారం రమణమూర్తి రాముణ్ణి సైకో అని మాట్లాడాడు. ఆ వీడియో కూడా ప్లే చేసి దానికి సరైనటువంటి రీతిలో సమాధానం గట్టిగానే చెబుతాను, ఏమాత్రం మొహమాటం లేకుండా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఆయన మీద జరిగినటువంటి భౌతిక దాడి ఏదైతే ఉందో చెప్పుతో కొట్టడం, దాన్ని ఖండిస్తూనే ఈ విమర్శలన్నీ సంధిస్తున్నా. అంటే ఈ రమణమూర్తి లాంటి వాళ్ళు ఎంతటి ప్రమాదకారులు, ఏ విధమైన వ్యూహాన్ని కలిగి ఉన్నారు, వీళ్ళందరిది ఒకటే లైను అని నేను చెప్తున్నా. ఇది మాత్రం మీరు మిస్ కాకండి. వాళ్ళు చెప్పేదేంటి, నేను కూడా హిందువునే అంటూనే మన రాముణ్ణి మన కృష్ణుణ్ణి కూడా కించపరుస్తూ ఉంటారు. అంతేకాకుండా సనాతన ధర్మం అనేది ఇప్పటిది కాదు, ఆద్యంతరహితమైనది, ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉన్నది. ఇది ఎప్పటికీ ఎండ్ కాదు. కాలగర్భంలో ఎంతోమంది కలిసిపోవచ్చుగాక, ఇది మాత్రం నిత్యనూతనంగా వెలుగొందుతూనే ఉంటుంది. అయితే ఈ సనాతన ధర్మంలోకి కాలుష్యాలు రావా, కలుషితాలు రావా అంటే వస్తాయి. వాటినే అవైదికాలు అంటారు. వీళ్ళు ఏమంటారు తెలుసా, ఆ అవైదికాలు కూడా హిందుత్వమే, అది కూడా హిందూ ధర్మమే, అది కూడా సనాతన ధర్మమే అని సన్నయ్య నొక్కులు నొక్కుతూ ఉంటారు. అరే మాకు మీరు హిందూ ధర్మం గురించి చెప్పనక్కర్లే, హిందూ ద్వేషులు మీరు, మా రూపం ధరించి మమ్మల్ని తినేయాలనుకునే వైరస్లు మీరెందుకు మాకు కహానీలు చెబుతారు? ఇది మనం సూటిగా వాళ్ళని నిలువరించాల్సినటువంటి విధానం. హిందూ మతం వేరు, హిందూ ధర్మం వేరు, హిందూయిజం వేరు. మేము హిందూయిజానికి వ్యతిరేకం, హిందూ మతానికి కాదు. మేము హిందూ ధర్మానికి వ్యతిరేకం, హిందూ మతానికి కాదు. ఇట్లా వాళ్ళు ఇష్యూని ట్విస్ట్ చేసి జనాల్ని కన్ఫ్యూజ్ చేసేసి పబ్బం గడుపుకుంటా వాళ్ళ యొక్క వ్యూహాల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఇలాంటి వ్యూహకర్తలు కనుకనే రామాయణం విషవృక్షం అని రాసినటువంటి ఒక మూర్ఖ శిఖామణి ఉంది. ఏమాత్రం ఏ కేసులు పడకుండా హాయిగా ఎలా ఉండగలుగుతుంది? ఆవిడికి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా సగానికి పైగా హిందువులే కనుక. అంటే వీళ్ళ బుట్టలో పడేది కూడా హిందువులే. అదే ముడిసరుకుతో, హిందువులనే ముడిసరుకుతో హిందుత్వం మీద దాడి చేస్తూ హిందూస్థాన్ అంటే భారతదేశం అనేది విచ్ఛిన్నమైపోవాలని కోరుకుంటున్న మంద సంత వీళ్ళంతా. 4 శ్లోకాలు నేర్పైన మాటలు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఒకడు వస్తాడు టకటక 4 శ్లోకాలు చెప్తాడు, అటు ఇటు అంటాడు, నాసదీయ సూక్తం అంటాడు. రమణమూర్తి గారు ఉదాహరణ. అసలు అబ్బో ఏంటండి ఆ ప్రజ్ఞాపాఠవాలు, ఎంతటి మేధస్సు మీకున్నది, ఏంటండి ఇంత తత్వవేత్తలాగా మాట్లాడుతున్నారు, ఫిలసాఫరు ఫిలాంథ్రపిస్టు ఒకటేంటి, అన్ని రకాలు ఉన్నాయేంటి మీలో అని అనిపిస్తుంది. కానీ అవన్నీ కూడా ఏంటి, గారడి, మాయ చేసేయడానికి చేస్తున్న బురిడి విధానాలు. వీటిని గమనించకపోతే శ్లోకాలు వచ్చినోడే హిందువు లేకపోతే మేధావి ఇవన్నీ అనుకుంటారనమాట. తత్వం అనేది శ్లోకాలకు సంబంధం లేనిది. విజ్ఞానం, జ్ఞానం ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఈ పుస్తకపరమైనటువంటి నాలెడ్జ్కి మాత్రమే సంబంధించినవి కావు. వాటికి రెస్పెక్ట్ ఇస్తాం, కానీ అవి మాత్రమే ఉంటే హిందువు అనేలాగా పోర్ట్రే చేసుకోవడం, హిందూ వక్త అనేలాగా పోర్ట్రే చేసుకోవడం కరెక్ట్ కాదు. వీళ్ళందరూ కూడా అదే చేస్తారు. మేము హిందువులమే అంటారు, 4 శ్లోకాలు చెప్తారు, 4 కథలు కూడా చెప్తారు, కానీ చల్లేది విషయం దేనిపైన అంటే హిందుత్వం మీద. నేర్పైన మాటలు, అసలు వాళ్ళ మాటకారి విధానం చూసుకుంటే ఎవరూ సరిపోరు, అంత బాగా మాట్లాడతారు. ఇవాళ రమణమూర్తి గారు ప్రెస్ మీట్ ఒకటి పెట్టుకున్నారు. ఇది చాలా చీప్ ట్రిక్, అందరూ ఫాలో అయ్యేది అతను కూడా ఫాలో అయ్యాడు. తన మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఇదంతా కాదు, విక్టిమ్ కార్డు ఆడడం అంటారు. ఇది నాటకాలు ఆడడం. ఈ తులసి చందు వీళ్ళందరూ కూడా చేసేటటువంటి చీప్ ట్రిక్స్ ఇవే. మనం దీన్ని గమనించుకోవాలి. ఆ తరువాత ఊసరవెల్లిలకు పోటీగా వీళ్ళ రంగులు మారుస్తారు. ఒకప్పుడు రాముడిని అత్యంత దారుణంగా క్రిటిసైజ్ చేసినటువంటి ఇదే రమణమూర్తి ఈరోజు రాముడు నాకు ఆదర్శం, మేమే అసలైన రామభక్తులు అని చెప్తున్నారంటే, అయోధ్యలో జరిగినటువంటి ఆ కోట్ల రూపాయల నిధుల స్కామ్ ఏదైతే ఉందో దాని గురించి మనకంటే ఎక్కువ ఫీల్ అయిపోతూ ఎందుకు జనాలు రోడ్ల మీద రావట్లేదంటే మీరు ఏం కోరుకుంటున్నారు? అరే మా ఆలయాల్లో జరిగేటటువంటి ఏమన్నా స్కాములు స్కీములు ఏమున్నా మేము చూసుకుంటాము, మా ఆగ్రహాన్ని వెలుబుచ్చుతామా లేకపోతే నిగ్రహంగా ఉండి సమస్యని సాల్వ్ చేసుకుంటామా, అది మా ఇష్టం, మా సంగతి, అది మేము చూసుకుంటాం. వీళ్ళందరూ కూడా మేము కూడా హిందువులమే అని చెప్పేసి మన మధ్యలోకి దూరి చెల్లంగి వేషాలు వేస్తారనమాట. ఈ చేతబడులు చెల్లంగులు లేవు కానీ వీళ్ళు చేస్తారు అవి. కనుక ఊసరవెల్లికి పోటీలుగా అప్పటికప్పుడు రంగులు మారుస్తారు, రాముడిని ద్వేషిస్తారు, పక్కన వచ్చి మళ్ళీ రాముడి కోసం పోరాడుతున్నట్లుగా నటిస్తారు. అందరిది కూడా ఒకటే లైన్, ఇది గుర్తుపెట్టుకోండి. ముసుగు కాషాయం, మైండ్ అంతా విషం. ఇవాళ రమణమూర్తి ప్రెస్ మీట్ పెట్టుకుంటే ప్రతి ఒక్కడు కాషాయ కండువ ఒప్పుకున్నాడు. అతడి పక్కన ఇంకొకటి ఎవడో ఉన్నాడు, ఇంత పెద్ద నామాలు ఒకటి పెట్టుకొని, వైష్ణవ నామాలు పెట్టుకొని, అరే మేము 10 శవాలు లేనిదే మాకు మర్డర్ అని ఒక ఫీలింగ్ ఉండదురా, నేను ఎక్కడి నుంచి వచ్చాను. అరే నువ్వు కాషాయధారివా లేకపోతే ఏందిరా, నువ్వు భయపడిపోవడానికి ఎట్లా కనిపిస్తున్నారు హిందూ సమాజం వాళ్ళు? నీకు దాడిని ఖండించేటటువంటి రైట్ ఉంది, ఖండించుకో. సంపుతాం నరుకుతాం అంటే నీకు ఆ దాడి చేసినోడికి తేడా ఏమున్నది? బుర్రన్నదా లేదా? పక్కనున్న రమణమూర్తి గారు అట్లా మాట్లాడకూడదని మీరు వారించాలా లేదా? ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అంటే మీ లోపల కూడా ఉన్నది వైలెంటే, కావాలని ఇదంతా డ్రామా ఆడుతున్నారు అని మాత్రం స్పష్టమైంది.
దీర్ఘకాలిక ప్రణాళికలు, వ్యూహాత్మక దాడులు, వీళ్ళవి దీర్ఘకాలిక ప్రణాళికలు. మనకు అన్నీ కూడా ఆల్ ఆఫ్ సడన్గా షార్ట్ కట్స్లో టకటకటక అయిపోవాలి అనే ఆలోచన విధానంలో ఉంటాం. కానీ వాళ్ళు అలా కాదు, ఓపిక్గా ఉంటారు, అదను చూసి కొడతారు, కొడితే మళ్ళీ లేవరు. అందుకనే ఈ దీర్ఘకాలిక ప్రణాళికలతో వీళ్ళు 20-30 సంవత్సరాలు ఫీల్డ్లో ఉండి హిందూ వ్యతిరేక విధానాల్ని అలవరుచుకొని హిందువుల్నే వాడుకుంటూ, ఇదే మరీ దారుణం అనమాట. ఇప్పుడు జలియన్వాలాబాగ్ ఉదంతమే నేను మరొకసారి ఉదాహరణగా చెప్తున్నాను మీకు. బ్రిటిష్ వాడు ఆర్డర్ వేస్తే చంపింది ఎవడు అక్కడ? హిందువుల్ని. ఊచకోత కోసింది ఎవడు? సిపాయిలుగా ఉన్న భారతీయులే కదా. అక్కడేం బ్రిటిషర్స్ లేరు. బ్రిటిష్ వాడి కింద పనిచేసినటువంటి భారతీయ సిపాయిలే భారతీయుల మీద కాల్పులు జరిపి 100 మందిని ఊచకోత కోశారు. అది జలియన్వాలాబాగ్ ఉదంతం. నేడు కూడా అవే జరుగుతున్నాయి. జలియన్వాలాబాగ్ ఇక్కడ మనుషులు చావట్లేదు అంతే, కానీ మైండ్స్ని పూర్తిగా పొల్యూట్ చేస్తున్నారు. ఇది అన్నిటికంటే ప్రమాదకరమైనది. ఇది ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ వాళ్ళ వ్యవస్థల్లోకి, సంస్థల్లోకి, ఆలోచనల్లోకి రిక్రూట్మెంట్స్ కూడా చేసుకునే స్థాయికి వెళ్ళిపోయింది. అంటే పదులుగా స్టార్ట్ అయినటువంటి వీళ్ళ విధానాలు ఈరోజు 100,000గా మారి ఒక త్రైత సిద్ధాంత, లేకపోతే కొన్ని ఉన్నాయి కదా, కర్మ కుమారీసు, ఇంకేదో బర్మా కుమారీసు, ఇట్లాంటి సంస్థలు ఇవన్నీ ఏంటి? హిందూ ముసుగులో ఉండే యాంటీ హిందూ సంస్థలు. చాలా నాజూగ్గా, సాత్వికంగా కనిపించేటటువంటి ఇవన్నీ కూడా అత్యంత భయంకరమైనటువంటి కోరలు కలిగిన విషపు జీవులు, విషపు వ్యవస్థలు. సో వాటిలోకి రిక్రూట్మెంట్స్ భయంకరంగా జరుగుతూ ఉన్నాయనే విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి అని స్పష్టం చేస్తూ చివరిగా నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఒక మంచి ఉదాహరణ, బిగ్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఈ విజయవిహారం రమణమూర్తి, తులసి చందు అంటే తెలంగాణ పేరు పెట్టుకొని ఒక తమిళనాడు పార్టీకి ఇక్కడ ఏదో బాధ్యతలు నడుపుతున్నటువంటి శ్యామ్, ఒరిజినల్ పేరు ఇంకేదో ఉంది జోసెఫ్ లాగానే. సో వీళ్ళ ముగ్గురు కూడా చేసేది ఏంటో తెలుసా? నేను హిందువుని. ఇంత బొట్టు మనం కూడా బొట్టు పెట్టుకోము అప్పుడప్పుడు, కానీ వీళ్ళు బొట్లు పెట్టుకొని హిందుత్వం మీద విపరీతంగా దాడి చేస్తారు. రామమూర్తి బొట్లు పెట్టకపోవచ్చు కాకపోతే ఆ గెటప్ అంతా కూడా హిందుత్వ గెటప్పే. వీళ్ళందరిది ఒకటే లైన్, ఇన్ ఆన్లైన్, ఆఫ్లైన్, ఎనీవేర్ ఒకటే లైన్, ఒకటే ఎజెండా, నో కన్ఫ్యూజన్, గ్రేట్ కాంబినేషన్ అనేలాగా వీళ్ళు చిమ్మేది హిందూ ధర్మం మీద విషం మాత్రమే. వీళ్ళ మీద భౌతికంగా దాడి చేయడం, ఇంకేదో దాడి చేయడం కాదు, మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకొని, మనల్ని మనం అప్రమత్తం చేసుకొని, ఇలాంటి హిందూ వ్యతిరేకుల యొక్క ముసుగును తొలగించి వాళ్ళ యొక్క నిజ స్వరూపాల్ని బయటపెట్టాలి. అంతదాకా మనకి ఎంత ఓపిక ఉండాలి అంటే, ఒక విద్యార్థి ఎగ్జామ్కి ముందు ఒక దగ్గర కూర్చొని ఎంత శ్రద్ధగా చదువుకుంటాడో పాస్ అవ్వడానికి, మనం కూడా ఈ కఠినమైన పరీక్షల్ని ఎదుర్కొని బయటకు వచ్చి నిలబడడానికి కూడా అంతే ఓపికగా శ్రమించాలి, మదించాలి. మేధోపరంగా ఇలాంటి వాళ్ళని తుత్తునియలు చేయాలి. మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. జై హింద్, జై భారత్.